రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. ఇతడు గొప్ప విద్వాంసుడు, విజ్ఞాని, రసికుడు. ఇతడు ప్రేమసాగరుడని చెప్పవచ్చు. ఇతని గీతములందు కనపడు గొప్ప లక్షణము ఈ ప్రేమ తరంగములే. ఈయన కవిత్వము భావగర్భితమై, రసపూరితమై, హృదయరంజకముగా ఉండును. ఇతడు తన సుఖదుఖములను గాని మనోభావములను గాని ఎంతమాత్రము దాచడు. ఈ కవి నిజముగా భావకవితా సామ్రాట్ అనుటకు ఎటువంటి సందేహము లేదు అని సాటి కవిమిత్రులచే నీరాజనాలందుకున్న శ్రీ బసవరాజు వెంకట అప్పారావు గారు 1894లో డిసెంబర్ 13వ తేదీన బెజవాడ దగ్గర ఉన్న పడమట గ్రామంలో వారి మేనమామలైన గోవిందరాజుల వారి ఇంట పుట్టి పెరిగారు. 6వ ఫారం వరకు బెజవాడ సిఎంఎస్ హైస్కూల్లో చదివి 1912లో స్కూల్ ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. తర్వాత చెన్నపురిలోని ప్రెసిడెన్సీ కళాశాలలో చదివి బిఏ పట్టా తీసుకున్నారు. బిఏ చదువుతూ ఉండగానే తన మేనమామ కుమార్తె వెంకటరాజ్యలక్ష్మమ్మ గారిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు పుట్టారు గాని వాళ్ళు బాల్యంలోనే మరణించారు. 1921 ప్రాంతంలో కొన్నాళ్లు ఆంధ్రపత్రికకు, కొన్నాళ్లు భారత మాసపత్రికకు సహాయ సంపాదకులుగా పనిచేశారు. తర్వాత బిఎల్ పూర్తి చేసి బెజవాడలో న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 1932 సంవత్సరం చివరి వరకు న్యాయవాద వృత్తిలో ఉన్నారు. శ్రీ బసవరాజు అప్పారావు గారు వందలాది పాటలు, అడవిసీమ, ఎడబాటు, వెన్నెలరేయి, ఇంద్రకీలాద్రి మొదలైన కావ్య ఖండికలు, ప్రణయ పారవశ్యము, మేలి ముసుగు, ప్రేమశక్తి, ప్రణయగానము, వరప్రసాదము, సీతావిరహము, ప్రణయ స్మృతి మొదలైన అనువాద గీతాలు, మాగాంధీ, గాంధీప్రభ, జాతీయ పతాకము, రాట్నము, స్వరాజ్యలక్ష్మి పెళ్లి, వేణునాదము మొదలైన జాతీయ గీతాలు అన్నీ కలిపి సుమారు 200 వరకు పాటలు రాశారు. అరేబియన్ నైట్స్ కథలు తెలుగులో అనువదించారు. ఆంధ్ర కవిత్వ చరిత్రను రచించారు. ఆయన మరణానంతరము వారి పాటలను 1934లో బెజవాడలోని అప్పారావు మెమోరియల్ కమిటీ వారు బసవరాజు అప్పారావు గీతముల పేరుతో ఒక పుస్తకంగా తీసుకువచ్చారు. బసవరాజు అప్పారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావు ఈ ముగ్గురిని ఆ రోజుల్లో భావకవులు అని పిలిచేవారు. అప్పారావు గారు సరళ శైలిలో గీతాలు రాస్తే నండూరి వారు జానపద శైలిలో గీతాలు రాసేవారు. అందుకే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక సందర్భంలో సుబ్బారావు పాట నిభృత సుందరం, అప్పారావు పాట నిసర్గ మనోహరం అని పేర్కొన్నారు. బసవరాజు అప్పారావు గారు వ్రాసిన నల్లవాడే గొల్ల పిల్లవాడే, ఆ మబ్బు ఈ మబ్బు, వేణు మనోహర గానము, మనుజుల విభజన ఎలా, కొల్లాయి గట్టితేనేమి పాటలను గూడవల్లి రామబ్రహ్మం గారు 1938లో తన సినిమా మాలపిల్లలో పరిచయం చేశారు. సూరిబాబు పాడిన కొల్లాయి గట్టితేనేమి, మాగాంధి మాలడై తిరిగితేనేమి అప్పట్లో ప్రతి గొంతులో మారుమోగింది. కాంచనమాల, సుందరాంబాళ్ పాడిన నల్లవాడే గొల్ల పిల్లవాడే చాలా ప్రాచుర్యం పొందిన పాట. జీవితంలో కదిలించిన ప్రతి అనుభూతిని గీతంగా మలుచుకున్నారు శ్రీ బసవరాజు అప్పారావు గారు. ఓసారి భార్యపై తీవ్ర కోపంతో అలిగారాయన. తీరా ఆమె గుత్తొంకాయ కూర వండడంతో ఆయన ఇట్టే కరిగిపోయారు. అప్పుడు రాసినదే గుత్తొంకాయ కూరోయ్ బావా, కోరి వండినానోయ్ బావా అనే పాట. ఆ పాటను బందా కనకలింగేశ్వరరావు గారు అద్భుతంగా పాడారు. అప్పట్లో ప్రతి ఇంటా ఈ పాట మారుమోగింది. ఆయన రాసిన లలిత గీతాలను టంగుటూరు సూర్యకుమారి, బాలమురళీకృష్ణ, రావు బాల సరస్వతీదేవి మధురంగా పాడారు. ఆయన సందర్శించని క్షేత్రం లేదు, దర్శించని సమకాలీన ప్రముఖులు లేరు, స్పృశించని భావకవితా శాఖ లేదు. ఆగ్రానగరంలో ఒకనాడు పత్ని సమేతంగా పండు వెన్నెలలో అప్పారావు గారు తాజ్మహల్ను తిలకించి పరవశించిపోయారు. రసాప్లుతమైన ఆనాటి వారి హృదయ స్పందనమే తాజ్మహల్ గేయంగా రూపొందింది. మామిడి చెట్టును అల్లుకున్నది మాధవీలతొకటి, ఏమా రెండింటి ప్రేమ సంపద ఇంతింతనలేము, చూడలేక పాపిష్టి తుఫాను ఊడబేకల లతను, మూడైపోయి మామిడి చెట్టు మొగము తేలవేసి, మామిడి చెట్టు మాధవీలతతో మాయలో గలసింది, కామితమిచ్చే మామిడి పండు కవులకు మిగిలింది. ముంతాజ్ బేగం అకాల మృత్యువాత పడిపోయిందని కవి హృదయం ఆక్రోశించింది.
షాజహాన్ చక్రవర్తి ప్రేమ చిహ్నమే తాజ్మహల్గా రూపుకట్టి సాక్షాత్కరిస్తోంది కదా అని ఊరట చెందింది. అప్పారావు గారి జీవితగాథకు ఈ గేయ పంక్తులకు సంబంధం ఉంది. మామిడి చెట్టును చుట్టుకున్న మాధవీలతను పాపిష్టి తుఫాను పట్టణ పెట్టుకుంటే, అప్పారావు గారి జీవితగాథలో మామిడి చెట్టునే కూకటి వేళతో జంజామార్తం పెకలించి వేసింది. 39 సంవత్సరాలు నిండకనే కవి, విమర్శకుడైన అప్పారావు గారు కన్నుమూశారు. అసలు ప్రేమించకపోతేనే బ్రతుకు వృధా అంటారాయన. మా కవితాకన్య చిన్నతనం నుండి రాగిణి, భావనోద్దీపిత గానలోన రసజీవిని అనడమే కాకుండా వలపెరుంగక బతికి కులికి మురిసే కన్నా వలచి విఫలం మంది వెలపెంప మేలురా అని పలికిన బసవరాజు వెంకట అప్పారావు గారు 1933 జూన్ 19వ తేదీన స్వర్గస్థులయ్యారు. నా కవిమిత్రుడు అప్పారావు చామనచాయ మనిషి. పలుచని చెక్కిళ్ళు, కోలముఖం, కోణం తీర్చిన నాసిక, కళ్ళు కొంచెం లోతుగా ఉండేవి. కాని చూపులో ఒక వాడి, ఒక నిశ్చిత వర్చస్సు కనపడేది. ఆయన బుద్ధి అతి సూక్ష్మము. ఎప్పుడూ ఏదో కూనిరాగం గొంతులో మెదులుతూ ఉండేది. పద్యమైనా పాటైనా చదివితే చక్కగా వినిపించేది. పదాలలో ఉన్న పరుష సరళ స్వభావం గమనించేవాడు అంటూ శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారిచే ప్రేమపూర్వక ప్రశంసలు అందుకున్న శ్రీ బసవరాజు అప్పారావు గారికి ఈవేళ వారి జయంతి రోజున మన తెలుగువారందరం నీరాజనం లర్పిద్దాం. సెలవు. నమస్కారం.